హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ స్మైలీ రింకీ ఆఫీషియల్. ఈరోజు యాక్చువల్గా నా బర్త్డే ఉంది ఫ్రెండ్స్. సో నేనైతే డ్రెస్ అయితే ఇలా తీసుకున్నాను అవుట్ఫిట్. ఈ డ్రెస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత రౌండ్ ఉంది. ఈ కుందన్ వర్కింగ్ నాకు స్పెషల్గా అయితే ఇవి నచ్చినాయి. ఇవి వచ్చేసి చాలా నచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఈ డ్రెస్ నేను ఎక్కడ తీసుకున్నానంటే దిల్షుక్ నగర్లో శ్రీనిట్స్ అనేసి ఒక మాల్ ఉంది, షాపింగ్ మాల్. అక్కడ తీసుకున్నాను. మీకు కూడా కావాలంటే నేను అడ్రస్ షేర్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు తీసుకోండి. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా బర్త్డే వ్లాగ్ అనేది కంటిన్యూ ఉంటుంది ఈ రోజు మొత్తము. సో అది చూడండి కంపల్సరీ, మిస్ చేయకుండా. మేము స్టార్ట్ అవుతున్నాము టెంపుల్కి. టెంపుల్లో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. మీకు ఏ టెంపుల్కి వెళ్తున్నా చూపిస్తాను. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక టెంపుల్కి కూడా రీచ్ అయినాము. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది తార్నాకలో, పెట్రోల్ బంక్ పక్కనే. మీరు కూడా విజిట్ అవ్వండి, విజిట్ అవ్వని వాళ్ళు ఉంటే. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. నేను టెంపుల్ కూడా మీకు మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా టెంపుల్ని క్లియర్గా ఒక్కొక్క దేవుణ్ణి చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నాను. ఇక ఆ రోజు నా బర్త్డే అని చెప్పి దర్శనం చేసుకున్న తర్వాత ఇక స్వీట్ అయితే ఇస్తున్నాను గుడిలో ఉన్న వాళ్ళకి. ఇక గుడిలో దేవుణ్ణి చూడండి. ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఉన్నాడు, కాకపోతే పంతులు అడ్డం వచ్చిండు చూపించడానికి. ఇక్కడైతే క్లియర్గా ఆంజనేయ స్వామి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సాయిబాబా. నేనైతే చాలా అంటే చాలా నమ్ముతాను సాయిబాబాని. ఇక మళ్ళీ వినాయకుడు కేక్ అరేంజ్మెంట్ చేసినారు ఫ్రెండ్స్. కేక్ కటింగ్ చేస్తున్నారు ఇప్పుడు. చూడండి. హాయ్ పక్క హాయ్ పని మళ్ళీ హాయప్పు. ఏ వెంకటేష్ హాయప్పు. ఈమెకి ఏమైతుందంట చూడండి. ఏమైతుంది చెప్పు, ఓకేనా? చైతన్య హాయప్పు. చైతన్య గుడ్ బాస్. ఈ సార్ వచ్చేసి మా బాస్, టీమ్ లీడర్. మా కొలీగ్స్ వచ్చేసి ఇంకా కేక్ తినిపించడం స్టార్ట్ చేసినారు. నాకు ఫస్టే స్వీట్ అట్లా తింటా, అందరు వచ్చి ఒకటే కేక్ పెడుతుంటే నాకు అస్సలు తినాలనే అనిపించలేదు. బట్ అందరు పెడితే ఇక నేను వద్దని చెప్పేసి బలవంతంగా తిన్నా. ఎందుకో నాకు అంత స్వీట్స్ నచ్చదు. తింటా, కాకపోతే కొంచెం లైట్ అంతేగాని మరీ హెవీగా తినను. కొంచెమే పెట్టు అని చెప్పేసి అందరికీ సతాయిస్తున్నాను. వచ్చిన వాళ్ళకి కొంచెమే పెట్టు అని చెప్పి సతాయిస్తున్నాను వాళ్ళని. ఏమైతే తెలుసు కదా మీకు, రీల్స్ చేస్తాం మ్యాక్సిమం. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీకు తెలిసే ఉండొచ్చు, కొందరు ఎందుకంటే రీల్స్ చేస్తా కాబట్టి మీరు చూస్తూనే ఉంటారు కదా. అట్లయితే కొందరు అయితే మీకు తెలిసే ఉంటుంది మా ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చిర్రు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వాచ్ ఇచ్చినారు, మ్యాగ్నెట్ వాచ్, చాలా బాగుంది. ఇక ప్యాకింగ్ అయితే చెప్పొద్దు. ఇక ప్యాకింగ్లో అయితే చాలా అంటే చాలా పేపర్స్ పెట్టి చేసింది. మీకు చూపిస్తాను ముందు. శ్రావణి అని ఒక అమ్మాయి ఉంటుంది, మెయిన్ ఆమెనే ఇట్లాంటివన్నీ చేస్తుంది. ఎంత ఓపెన్ చేసిన పేపర్స్ వెళ్తూనే ఉన్నాయి. అసలు నాకే చూడండి, ఆమెనే చేసింది.
ఎంత ఓపెన్ చేసిన పేపర్స్ వస్తూనే ఉన్నాయి. ఈవెన్ మా సార్ కూడా అదే షాక్ అవుతున్నాడు, అరే కిత్తా పేపర్స్ అనేసి సార్ కూడా అదే షాక్ అవుతున్నారు. ఫైనల్గా అయితే ఓపెన్ చేస్తున్నా అన్ని పేపర్స్ అయినా కూడా. చూడండి వాచ్ అయితే ఇచ్చినారు. ఫైనల్గా అయితే ఓపెన్ చేసిన. బాగుంది వాచ్. థ్యాంక్ యూ మా అందరి టీంకి నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొంచెం డిఫరెంట్గా ఉంది వాచ్, బాగుంది. ఇక పాత వాచ్ తీసి ఇది పెట్టుకో అని చెప్పి తొందరగా వచ్చి మా అక్క వచ్చేసి తొందరగా వచ్చేసి ఆ వాచ్ తీసేసి ఈ వాచ్ పెట్టుకో అని చెప్పేసి వాచ్ అనేది సెట్ చేస్తున్నారు. ఇక లాస్ట్ వచ్చేసి ఫ్యామిలీతోని గ్రూనైన్కి అనేది వెళ్ళినాము. గ్రూనైన్లో చాలా అంటే చాలా బాగుంది కేఫ్. ఫ్యామిలీతో ఇంటికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి కేక్ కటింగ్ అనే అరేంజ్మెంట్స్ ఉన్నాయి. బాగుంది. ఇంకా క్రిస్మస్ కదా, చాలా అంటే చాలా డెకరేట్ చేసినారు క్రిస్మస్ అని చెప్పేసి. ఇక వాళ్ళు వచ్చి అక్కడ కూర్చోండి అని చెప్పి సీట్ అంతా ఇట్లా ఇచ్చినారు, ఇక్కడ కూర్చోమని చెప్పేసి. కాకపోతే ఇందులో ఏంటంటే కేక్ ఉండదు కేఫ్స్లో అలా. ఇక మళ్ళీ మా తమ్ముడు వెళ్ళి బయట నుంచి కేక్ తీసుకొని వచ్చిండు. ఆయన వచ్చిన వరకు ఇక మేము కూర్చొని మొత్తం గ్రూనైన్ అంతా లైటింగ్స్తోని బాగా డెకరేట్ చేసారు. నాకు చాలా బాగా నచ్చింది. ఫైనల్గా మా తమ్ముడు వచ్చిండు, వచ్చి ఇక కేక్ ఓపెన్ చేసి కేక్ కటింగ్ అయితే చేపిస్తుంది. కానీ ఆ రోజైతే నాకు చాలా అంటే చాలా ఇటు ఆఫీస్ వాళ్ళతోని ఇటు ఫ్యామిలీ వాళ్ళతోని మంచిగా ఎంజాయ్ చేసిన. ఆ రోజు డే అంతా ఇట్లా అయిపోయింది, అసలు టైం అనేది తెలియలేదు. డే అయితే ఇట్లా అయిపోయింది. మంచి సెలబ్రేట్ చేసుకున్నా ఈ ఇయర్ అయితే నా బర్త్డే, ఇటు ఫ్యామిలీతోని ఇటు ఆఫీస్ వాళ్ళతోని. కేక్ కటింగ్ అయిపోయింది. ఫోటో సెక్షన్ ఉంటుంది ఇప్పుడు. దాంట్లో తీసుకొని ఆర్డర్ అయితే ఇక స్టఫ్ ఆర్డర్ చేసుకోవాలి కాబట్టి మేము నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఇక మమ్మీ వాళ్ళు వచ్చేసి వెజ్ మంచూరియా పిజ్జా తిన్నారు. ఇంకా మేము కేఫ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇలా అయితే క్రిస్మస్కి డెకరేట్ చేసినట్టున్నారు. కేఫ్ బాగుంది చాలా. గ్రూనైన్ ఇది వచ్చేసి ట్రాఫిక్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అందరూ ఎంత బాగా పోతుంది, నాకైతే భయం వేస్తుంది వీడియో తీయాలంటే కూడా. చూడండి ఎంత బాగా వెళ్తుంది ఇది. చాలా బాగున్నాయి కదా ర్యాబిట్స్. ఇక వీళ్ళేమో ఒకటే ఫొటోస్ దిగుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి అండి. ఫొటోస్ పైన ఫొటోస్ దిగుతారు ఒకటే.